నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఎమ్మెల్యే నసీర్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 25 మందికి 24 లక్షల చెక్కులు అందించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పేదలు అనారోగ్యాలతో బాధపడకూడదు అనే మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు. వైద్యం కోసం దాదాపు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 50 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా 11 లక్షల రూపాయలు చెక్కుల్ని సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడైతే వైద్య సహాయం అందక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆర్థిక వనరులు లేక ప్రైవేట్ ఆసుపత్రులు కానీ లేకపోతే ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా సహాయం చేసేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా దాదాపు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 50 లక్షల రూపాయలు ఇప్పటిదాకా వితరణ చేయడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం పేద వర్గాలకు సంబంధించినటువంటి విద్యా వైద్యం మీద దృష్టి సారించి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా వారికి తగినటువంటి సదుపాయాలు సహకారం అందించాలన్న ఆలోచనతో నేను గత జూన్ మాసంలో యాక్సిడెంట్కి గురైనాను. దాని తాలూకా నేను ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య సేవలు తీసుకున్నాను. దానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్కి నేను అప్రోచ్ అయ్యానండి. అప్లై చేసుకున్నాను. నవంబర్ 4వ తారీఖున అప్లై చేసుకున్నాను. 40 రోజుల వ్యవధిలోనే మా వార్డు మెంబర్ అయిన శ్రీనివాసరావు గారి ద్వారా నేను నజీర్ అహ్మద్ మా వార్డు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఆయన యొక్క మంచి మనసుతో 40 రోజుల్లోనే మాకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అందుకోవడానికి చాలా సహాయం చేశారు. ఇంతటి మంచి వైద్య సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత వేగవంతమైన సేవలు అందించిన నజీర్ అహ్మద్ గారికి, దీన్ని ప్రోత్సహించిన మా నారా చంద్రబాబు నాయుడు గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నా ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుంది. రాష్ట్రంలో ఇటీవల అకాల వర్షాలతో తడిచి మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ నియోజకవర్గం కొండ్రముట్లలో దెబ్బతిన్న పంటలను మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి జరిగిన నష్టంపై జీవి వివరాలు తెలుసుకున్నారు. పంట నష్టంపై అధికారులు నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. అన్నదాతలు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. ఈ ఏరియా అంతా ఇట్లా పడిపోయింది. దిగుబడి బాగానే వచ్చిందా? దిగుబడి వచ్చింది కదా సార్, పడిపోయి సార్ సగం పోతుంది సార్, వేస్టేజ్ పోతుంది. రామ్మా, నీళ్లు ఉండిపోయినాయి సార్. మా పొలంలో అయితే ఇట్లా పడిపోయింది, దాని మీద నీళ్లు ఉండిపోయినాయి సార్. అక్కడ ఆ చెట్టు దగ్గర అవునవును, నీళ్లు ఉన్న కాడ ఇంకా ఎక్కువ నష్టం. అలాగే కొంచెం మనకి ఈపూర్ మండలంలో అకాల వర్షాల వలన ఇప్పుడు పంట ప్యాడీ అంతా తడిచి నీళ్ళల్లో మునిగింది. అంటే ఇది ఒక 1000 ఏకర్స్ ఉండొచ్చు. అంటే కలర్ మారుతుంది. మొక్క వచ్చింది, ఆల్రెడీ మొక్క వచ్చింది ధాన్యం. కొంచెం అవి కూడా మనం కొనాలి, రైతులను ఆదుకోవాలండి. అట్లాగే అవసరమైతే ఆ నష్టాన్ని ప్రభుత్వం ద్వారా కొంత ఇచ్చే విధంగా ఆలోచిద్దాము. ఆ కలర్ మారిన దానికి, మొక్క వచ్చిన దానికి, అంటే మిల్లర్కి గిట్టుబాటు అవ్వకపోయినా ప్రభుత్వం నుండి మనం కొంత సహాయం అందించాలి. కొంచెం మిల్లర్స్ తోటి కొంచెం మీరు మాట్లాడి అవన్నీ కూడా కొనుగోలు అయ్యేది చూడండి. డిసెంబర్ 29న క్రోసూరు మండలం దొడ్లేరులో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా ఈ జాబ్ మేళాలను చేపడుతున్నట్లు వివరించారు. 35 కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయని వివరించారు. 10th నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎలక్షన్ టైంలో నేను తిరుగుతున్నప్పుడు ఎంతో మంది నిరుద్యోగ యువతని నేను గుర్తించడం జరిగింది. వారి కోసం నేను ప్రచారంలో భాగంగా వారికి మాట ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా శ్రీ నారా లోకేష్ గారి స్ఫూర్తితో రేపు 29వ తారీఖు ఆదివారం ఉదయం కోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో రావిపాటి కళ్యాణ మండపం నందు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గానికి సంబంధించిన యువత యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉద్యోగ అవకాశాలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అట్లనే దాదాపు 35 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొదటి ఫేజ్ గా 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో అవమానపరిచారని బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ, దళిత బహుజన ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా బీఎస్పీ నేతలు సుబ్బారావు, ఏడుకొండలు, భగత్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ప్రపంచ దేశాలు కొనియాడుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంటు సాక్షిగా అమిత్ షా అవమానపరిచే విధంగా మాట్లాడారని మండిపడ్డారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నామని వెల్లడించారు. బేషరతుగా అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ వాసు, మణికుమారి, వైకే, సముద్రాల చిన్నకోటేశ్వరరావు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ కొనియాడుతూ ఉంటే ఇక్కడున్నటువంటి అమిత్ షా మాత్రం పార్లమెంట్లో ఆ వ్యాఖ్యలు చేసి దేశం యొక్క పరువును తీశాడు. దీన్ని సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకొని ఖచ్చితంగా అతను దేశద్రోహం కింద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అమానవీయ సంస్కృతి కలిగినటువంటి దేశాన్ని మానవీయ సంస్కృతి నడిపించినటువంటి పార్లమెంట్లో ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఆ పార్లమెంట్ మీద గౌరవం లేకపోతే నువ్వు పక్కకు తప్పుకో. ఆ పార్లమెంటేరియన్ సిస్టంలో నువ్వు ఉన్నావు, నువ్వు ఉండి ఆ వ్యాఖ్యలు చేసావంటే ఆ యొక్క దేవుడి మీద నీకు విశ్వాసం ఉంటే ఆ దేవుడి పూజ చేసుకొని గుళ్ళో కూర్చోపోయి. హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించినందుకు దేశవ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా గుంటూరులో లాడ్జీ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం. పార్లమెంటులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం ఈ దేశ ప్రజలను అవమానించడం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం ఈ దేశ పరువును తీయటం, ప్రపంచ మేధావిగా, ప్రపంచ నాలెడ్జ్ సింబల్గా గుర్తింపబడిన అంబేద్కర్ను అవమానించడం అంటే ఈ దేశానికి ఇంతకంటే దరిద్రం ఇంకేముంది. మాజీ ఎంపీ నందిగం సురేష్ తో జిల్లా జైల్లో వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడారు. ఆధారాలు లేని కేసులో నందిగం సురేష్ ను అరెస్ట్ చేసి 4 నెలలు అవుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు కొత్త పద్ధతులను ఉపయోగిస్తుందని మండిపడ్డారు. మాజీ ఎంపీకి కనీస వసతులు కూడా కల్పించడం లేదని సజ్జల ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అలాగే వ్యవహరించింది. ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడికి పోయినా ఈరోజు అదే చేస్తుంది. అధికారంలోకి వచ్చాక మరింత దుందుడుగ్గా చేస్తుంది. దానికి నిదర్శనం ఈరోజు ఇప్పుడు సురేష్ ఇక్కడ ఈరోజు 4 నెలలు ఇక్కడ ఉండడం. అక్కడ లోపల కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారని చూస్తే హృదయ విదారకంగా ఉంది. ఓ మాజీ ఎంపీ కనీసం ఇవ్వాల్సిన ఇది కూడా ఇవ్వట్లేదు. దాని మీద మేము ఎక్కువ అడిగితే మరింత కక్ష సాధింపుతో పోతుంది. స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ డి కొండలరావు ఆధ్వర్యంలో రాజీవ్ గృహకల్ప దగ్గరలోని ఎస్టీ కాలనీ సిపిఎఫ్ కమ్యూనిటీ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మద్దిరాల ఇమ్మాన్యుయల్, డాక్టర్ జాన్ వెస్లీ, డాక్టర్ చంద్ర పాల్గొని మహిళలకు, పిల్లలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మ్యానీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దీనులను, పేదలను, అభాగ్యులను, అనాథలను ఆదరించడమే నిజమైన క్రీస్తు మార్గమని తెలిపారు. అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. స్కోప్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రదర్ డానియల్ సురేష్, రాజారావు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. దేవుడు దయ కలిగి, ప్రేమ కలిగి, కరుణ కలిగి ఉండమని, ఎదుటి వారిని ప్రేమించినప్పుడే నిజమైనటువంటి మానవత్వంలో ఉన్నటువంటి ప్రేమ, దయ కలిగి ఉంటాం. కొండలరావు గారు దేవుడు ఏవైతే క్రీస్తు బోధించినటువంటి బోధన ఉన్నాయో తూచా తప్పకుండా పాటించేటువంటి గొప్ప వ్యక్తి. ఒక చిన్న కుటుంబంలో చదివి పెరిగి అంచెలంచెలుగా ఎదిగాడు. చాలా బాగా చదువుకున్నాడు, చాలా కష్టపడి చదివాడు. శ్యామలానగర్లోని మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీస్తు ప్రబోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించదగినవని మాంటిసోరీ స్కూల్ కరస్పాండెంట్ సెబాస్టియన్ తెలిపారు. కార్యక్రమంలో ఫాదర్ లూయిస్, లైజు థామస్ తో పాటు
ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈరోజు గుంటూరు మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలందరూ క్రిస్మస్ ఈవ్ ఎంతో చక్కగా, ఎంతో ఉల్లాసంతో, ఉత్సాహంతో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పండుగలు మా మాంటిసోరీ విద్యార్థులు, అది ముస్లిమ్స్ ఫెస్టివల్ కానీ, అలాగే మన హిందూస్ ఫెస్టివల్ కానీ, అలాగే క్రిస్మస్ కానీ అన్నీ. ఇది ఎందుకంటే చిన్నపిల్లలకి వాళ్ళు చదువుకున్న రోజు నుంచి వాళ్ళు తెలుసుకోవాల్సిన సత్యాలు, ఈ పవిత్ర గ్రంథాలు రాసిన మంచి విషయాలు వాళ్ళు తెలుసుకోవడం కోసం ఇటువంటి పండుగలు చాలా అవసరం. ఈరోజు ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ ఎంతో సహకరించారు. మా పిల్లల యొక్క ఉత్సాహం చూస్తుంటే నిజంగా నేనేదో కేరళలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రాజపుత్ర సత్యం సింగ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు శ్రీ షిరిడి సాయి దీనజన సేవా సమితి ఆవరణలో జరిగాయి. బ్రాడీపేటలోని శ్రీ షిరిడి సాయి దీనజన సేవా సమితిలో రాయపాటి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి దివ్యాంగులకు పళ్లు పంపిణీ చేశారు. అనంతరం రాయపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు ఈ దివ్యాంగులతో చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. గత 20 సంవత్సరాలుగా శ్రీ సాయి దీనజన సేవా సమితిలో నిత్య ప్రజాసేవకులు రాయపాటి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామని రాజపుత్ర సత్యం సింగ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు పూర్ణచంద్రరావు, సెక్రటరీ మూర్తి, సత్తిపండు, అంజిరెడ్డి, జిలానీ, నరేష్, శివ, రమేష్, రాజా సిద్ధార్థ పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి రావడం అనేటటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఇప్పుడే కాదు, గత అనేక సంవత్సరాలుగా కూడా ఇక్కడికి తరచుగా వస్తూ ఉంటాము. విద్యార్థులు అంగవైకల్యం కలిగినటువంటి వారు చదువుకోవటానికి ఎంతో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉండేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి చదువు చెప్పించేటటువంటి కార్యక్రమం. గుంటూరు జిల్లాకు ఎంతోమంది రాజకీయ నాయకులను అందించిన గౌరవనీయులు గురువు గారు రాయపాటి శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా ఈ షిరిడి సాయి సేవా సంస్థలో గత 20 సంవత్సరాలుగా ఇట్లా సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. మునుముందు కూడా రాయపాటి సేవా సమితి తరఫున అనేక సేవా నిర్వహిస్తూ గురువుగారు రాయపాటి శ్రీనివాస్ గారు అష్ట ఆరోగ్యాలతో ఉండాలని, 100 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు. నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అమరావతి రోడ్డులోని నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులతో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారాయణ విద్యార్థులకు అన్ని మతాలు, పండుగల విశిష్టతను నేర్పిస్తామని ప్రిన్సిపాల్ రమేష్ కుమార్ తెలిపారు. అన్ని పండుగలను తమ సంస్థలో నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం శ్రీనివాసరెడ్డి, ఏజీఎం విజయబాబు, ఏవో వి శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీదేవి, స్వర్ణలత, స్టాఫ్ పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ పాల్గొనడం జరిగింది. అలాగే పేరెంట్స్ కూడా తమ యొక్క పిల్లలకి శాంతా క్లాస్, నెక్స్ట్ ఏంజల్ గెటప్స్లో తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం నారాయణ విద్యా సంస్థల్లో ప్రతి పండుగని, మతాలతో సంబంధం లేకుండా ప్రతి పండుగని ముందస్తుగా వేడుకలు నిర్వహించడం మన దగ్గర సాంప్రదాయంగా జరుగుతూ ఉంది. నారాయణ విద్యా సంస్థలు అన్ని మతాలకి, అన్ని ప్రాంతాల పండుగల్ని ముందస్తుగా మన పిల్లలకు, విద్యార్థులకు, విద్యార్థినులకు దాని యొక్క ప్రాముఖ్యత, అది చేసుకునే విధానం, ఎందువల్ల చేసుకుంటున్నారు, ఏ సందర్భంగా చేసుకుంటారు అనే దాని గురించి వివరించడం జరిగింది. అన్ని మతాలని, మత సామరస్యానికి, మన విద్యార్థుల్లో మత సామరస్యం పెంపొందించడానికి, అన్ని మతాలని సమానంగా చూడటానికి, అన్ని మతాల యొక్క పండుగల్ని, అన్ని ప్రాంతాల యొక్క పండుగల్ని మన
పాఠశాలల యందు జరుపుకోవడం జరుగుతుంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.